ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలు వర్సెస్ ప్రజా వ్యతిరేకత మధ్య నలిగిపోతున్నారు. కరోమంటే కప్పకు, విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఓట్లేసిన జనాన్ని కాదనలేక, పారిశ్రామిక అభివృద్ధిని కాదనలేక తలలు పట్టుకుంటున్నారు. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఉమ్మడి విశాఖ జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. విస్తృతమైన కనెక్టివిటీ, భౌగోళిక సానుకూలత, మానవ వనరుల లభ్యత మేజర్ అడ్వాంటేజ్. ఇప్పటికే ఉన్న ఇండస్ట్రీస్ ఒకెత్తైతే ఫార్మా, గార్మెంట్, పెట్రోలియం అనుబంధ రంగాల పెట్టుబడులు విస్తృతమైన తర్వాత ఆసక్తి ఎక్కువైంది. అచ్యుతాపురం, పరవాడలో ఫార్మా పెట్టుబడులు రాగా వందల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. భవిష్యత్తులో పెట్టుబడులకు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కీలకమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలోనే మిట్టల్ స్టీల్ వంటి పరిశ్రమల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారు. పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం జనాల్లో ఉంది. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ కుంపటిని రాజేసింది. టీడీపీకి గట్టిపట్టున్న మత్స్యకార గ్రామం రాజయ్యపేటలో జనం ఎదురు తిరగడం, అనితను అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మత్స్యకారుల ఆందోళనలకు మద్దతుగా నిలిచాయి. బల్క్ డ్రగ్ పార్క్పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. నక్కపల్లి మండలంలో రాజయ్యపేటలో తలపెట్టినటువంటి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అనేది మత్స్యకారుల ప్రాణాలని, మానాలని వేల సంఖ్యలో పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఫ్యాక్టరీని మానుకోకపోతే మాత్రం ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు నడిపించవలసిందిగా నేనే కోరతాను. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా 5 ఏళ్ల కార్మిక పోరాటం ఇంకా కొలిక్కి రాలేదు. విశాఖ ఉక్కుకు వచ్చిన ముప్పేమీ లేదని కూటమి స్పష్టం చేస్తోంది. అయినా విశాఖ ఉక్కు, తెలుగోడి హక్కు నినాదం నిత్యం రగులుతూనే ఉంది. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలనే డిమాండ్ ఎమ్మెల్యేలను నిత్యం ఒత్తిడికి గురిచేస్తోంది. అలా ఎదుర్కొంటున్న వారిలో పల్లా శ్రీనివాస్ ముందున్నారు. అదాని గంగవరం పోర్ట్ యాజమాన్యం పెదగంటాడలో తలపెట్టిన గంగవరం సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ చుట్టూ వ్యతిరేకత ముసురుకుంటోంది. 20 ఎకరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసింది. ఏడాదికి 40 లక్షల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. దీనికి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని పేర్కొంది. ఈ నెల 8న పబ్లిక్ హియరింగ్ జరగనుండగా జనావాసాల మధ్య సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది. అదాని గంగవరం పోర్ట్ తాలూకా కాలుష్యం వల్ల మహిళలు గర్భస్రావాలు అవుతున్నాయి. తల్లి గర్భంలోని బిడ్డలు సైతం క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. వయసులతో నిపుణులు లేకుండా అందరూ ఆసుపత్రి పాలవుతున్నారు, రోగాల బారిన పడుతూ ఉన్నారు. దుమ్ము ధూళితో ప్రాంతం అంతా నిండిపోతూ ఉంది. అపార్ట్మెంట్లు కానివ్వండి, నివాస ప్రాంతాలు కానివ్వండి, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు అన్ని రకాలుగా ఈరోజు నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ఎవరూ కాదనలేనిది. కానీ రెడ్ జోన్ ఇండస్ట్రీస్ కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అందుకే జనంలో ఇంత వ్యతిరేకత వస్తోందంటున్నారు.